ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీకు మీ నాన్న గురించి తెలీదు. నా మీద పగ సాధించడానికైనా ఇల్లు తాకట్టు పెట్టడమో లేకపోతే అమ్మేయడమో చేసేంత వరకు నిద్రపోరు. ఇకనైనా మార్పు వస్తుందని ఎంత ఎదురు చూసినా ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆయన ఎప్పుడు చూసినా జల్సాలలో మునిగి తేలుతుంటారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఇంటిపైన అప్పుంది కదమ్మా, డాక్యుమెంట్స్ కూడా ఇంట్లో లేవు. అలాంటప్పుడు ఇల్లు అమ్మడం ఎలా సాధ్యం? పోయిన నెలలో ఇంటప్పు మొత్తం తీర్చేశాను. డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. ఒకవైపు మీ అన్నయ్య ఇంటిపైన అప్పు తీసుకొని ఇవ్వమని, ఇంకోవైపు మీ నాన్న ఇంటిని అమ్మేసి డబ్బులు తీసుకుంటానని అంటుంటే భయం వేస్తోంది. ఇందాకేం చెప్పావు కీర్తి? ఇంటిపైన అప్పుంటే అమ్మడం కుదరదు అన్నావు కదా, అది చాలు మీ నాన్నని ఇంటి జోలికి రాకుండా చేయడానికి. అంటే ఏంటమ్మా? ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంకులో పెట్టి అప్పు తీసుకుంటాను. అప్పుడు ఇల్లు అమ్మలేడు కదా, మీ నాన్నకి బుద్ధొస్తుంది. లేకపోతే మాట మాటకి ఇల్లు అమ్మేస్తానని భయపెడుతున్నారు. ఇంటిని అడ్డం పెట్టుకుని అవసరమైనప్పుడల్లా నా దగ్గర డబ్బు లాక్కోవచ్చని చూస్తున్నారు. నేనేమో పిచ్చి దానిలా ఇంటిని కాపాడుకోవడానికి అడిగినప్పుడల్లా డబ్బిస్తుంటే ఆయన ఇష్టారాజ్యంగా చెలరేగిపోవచ్చు అనుకుంటున్నారు. అమ్మా, నాకు తెలివి లేదు, నేనేం చెయ్యలేను అనుకుంటున్నారు. ఎలా పడితే అలా ఆడించొచ్చు అనుకుంటున్నారు. కీర్తి, రేపు మహేష్కి ఫోన్ చేయి. అమ్మ ఒప్పుకుంది, ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి లోన్ ఇప్పిస్తుందని చెప్పు. అప్పుడు ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంకులో ఉంటాయి. నాన్న ఇల్లు నమ్మలేడు. మరి మహేష్ నెలలా బ్యాంకు లోన్ తీరుస్తాడంటావా? తీర్చకపోతే అప్పు కింద మళ్ళీ ఇల్లు దూరం అవుతుంది. అలా జరిగితే అప్పుడు వాణ్ణి అడుగుతాను. నాకు నిలువ నీడ లేదు, ఒంటరిదాన్ని అయిపోయాను. ఇంత పెద్ద ఇల్లు కట్టావు, ఏదో ఒక రూమ్లో నేనుండొచ్చా? కృష్ణారామ అనుకుంటూ ఉంటానని చెప్తాను. కాదనడు కదా. భర్త కంటే కొడుకే ముద్దు కదా. ప్రేమ ఉంటుందో ఉండదో కానీ ద్వేషించడు కదా. ఎంతైనా కొడుకు కదా. అమ్మా, ఇక చాలు, పడుకో రా. ఈ రోజు ఉండిపోవచ్చు కదమ్మా. లేదమ్మా, నేను వెళ్ళాలి. నేను లేకపోతే ఆయనకింటి మీద ధ్యాసే ఉండదు. టైంకి భోజనం చేయరు. డ్యూటీ డ్యూటీ అంటూ ఆఫీస్లోనే ఉండిపోతారు. అవునులే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో అంత పెద్ద ఆఫీసరు. సంపాదన ఉన్నప్పుడు ఆ మాత్రం వర్క్ బిజీ ఉంటుంది. రెండు చేతులా సంపాదించే భర్త దొరికినప్పుడు నువ్వే సర్దుకుపోవాలమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని అందరూ అలానే అనుకుంటారమ్మా. కానీ మా ఆయన కటింగ్స్ అన్ని పోను చేతికి 35,000 వస్తున్నాయి. ఇంటి రెంటు, స్కూటర్ పెట్రోలు, మిగతా ఇంటి ఖర్చులన్నీ పోను నెలాఖరికి మళ్ళీ డబ్బుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అందరూ మీ అల్లుడికేంటి ఫుల్ ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ అంటే ఇలా చిక్కుడుకాయ ఒలిచినంత ఈజీగా దొరికిన కాడ దొరికినంత ఓల్చేయడమే అంటున్నారు. నువ్వేమో నెల ఖర్చులకి వెతుక్కోవాలి అంటున్నావు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అవును, అల్లుడు గారు టైంకి ఇంటికి వస్తున్నారా? మా ఆయన గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు గాని శ్రీరామచంద్రుడు అనుకో. సిగరెట్లు, మందు అస్సలు ముట్టుకోరు. ఎటువంటి చెడు అలవాట్లు ఆయనకి లేవమ్మా. ఆఫీసు, ఇల్లు తప్ప ఇంకో ధ్యాస లేదు. మరంత బుద్ధిమంతుడైతే ఎలా బాగుపడతాడే?
ఏమోనమ్మా, ఆయనకి సండే వస్తే సినిమాకి వెళ్దామని ఉండదు, సరదాగా బయటికి తీసుకెళ్దామని ధ్యాస ఉండదు. ఆయన వాలకం ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదు. ఎప్పుడు చదువు చదువు అని ఇంట్లో ఉన్న అదే వరుస. నేను పలకరిస్తే మాట్లాడతారు, లేకపోతే ఏదో ఒక పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చుంటారు. ఎక్కువ చదివే వాళ్ళతోటి ఇదేనే సమస్య. అది సరే, నిన్ను బానే చూసుకుంటున్నారుగా అల్లుడు గారు, నీతో ప్రేమగానే ఉంటున్నారుగా. దానికేం లోట్లేదమ్మా, నన్ను బానే చూసుకుంటారు. కానీ ఆయన పద్ధతేంటో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందే, కొంతమంది అలాగే ఉంటారులే. నీ పెళ్ళప్పుడు అల్లుడి గారి తీరు మీద నాకే డౌట్ వచ్చింది. కట్నం వద్దంటున్నారు, పెళ్లి సింపుల్గా చేయాలంటున్నారు. ఆయన ఇంకా ఏ కాలంలో ఉన్నాడని నేను మీ నాన్నతో అప్పుడే అన్నాను. అదేం లేదమ్మా, మంచివారే. కాకపోతే లోకజ్ఞానం కొంచెం తక్కువ, ముక్కుసూటి మనిషి. సత్యం అన్న పేరు ఆయనకి సార్థక నామధేయం అనుకో అమ్మా. కొంచెం కాదు, అసలే లోకజ్ఞానం లేదు. లేకపోతే ఈ రోజుల్లో ఎవరైనా కట్నం వద్దంటారా? కట్నం వద్దంటే మాకు డబ్బు మిగిలింది సరే, మరి మీకొద్దా? ఇప్పుడేమో సీమంతం సింపుల్గా చెయ్యండి, ఎవరిని పిలవద్దు అంటున్నాడు. పిలిస్తేనే కదా మన చదివింపులు మళ్ళీ రిటర్న్ వచ్చేది. కాని అల్లుడు గారేమో సింపుల్గా చెయ్యండి, ఇవేమీ వద్దనడం. ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటుంది, కాని చుట్టాల ముందు ఎంత చులకనైపోతాం. మీ ఆయనకు అర్థమవుతుందా అసలు? నువ్వు చెప్పేది వింటే భయమేస్తుందమ్మా. మా ఆయన చివరి వరకు మారరా? భర్తలు చివరి వరకు ఇలానే ఉంటారు. అస్సలు ఉండనివ్వద్దు, వాళ్ళని భార్యలే మార్చుకోవాలి. ఎలాగమ్మా? ఏముంది, నువ్వు అప్పుడప్పుడు ఏదో ఒకటి కొనిపెట్టమని అడగాలి. నెక్లెస్ కావాలనో, పట్టుచీర కావాలనో బెట్టు చేయాలి. అప్పుడు డబ్బు అవసరం ఉందని తెలుస్తుంది, తప్పకుండా మారతాడు. నిజాయితీని పక్కన పెట్టి ఒక మెట్టు దిగుతాడు. అలా అని పనిగట్టుకుని అవినీతికి పాల్పడి సంపాదించాలని నేననడం లేదు. వచ్చేదాన్ని వదులుకోకూడదు కదా అంటున్నా. కానీ గీని ఏమీ లేదు. ఈ రోజుల్లో నిజాయితీగా ఉంటే చేతగాని వాడు అనుకుంటారు. సత్యహరిశ్చంద్రుడని ఎవ్వరూ నెత్తిన పెట్టుకోరు, అర్థమవుతుందా? నీతి నిజాయితీ కడుపు నింపుతాయా ఏంటి? లోకం పోకడతో పాటు మనము మారాలి. ఇవాళ రేపు అందరూ ఇలా జాబ్లో చేరుతున్నారో లేదో సొంత కారు, సొంత ఇంట్లోకి మారుతున్నారు. మీ ఆయనే ఇంకా అద్దెంట్లోనే ఉంచుతున్నాడు నిన్ను. పాపో బాబో పుట్టాక ఆయన కూడా మారతాళ్లేమ్మా. ఎవరికి వారుగా మారరు, నువ్వే నేర్పుగా ఓర్పుగా మార్చుకోవాలి. అకౌంట్స్ అన్ని అప్డేట్ చేశారా? మీరు చూడడం అయిపోతే ఆ బుక్ ఇస్తే ఇక నేను వెళ్తాను. వెళ్దురు గాని, మీతో కొంచెం మాట్లాడాలి, కూర్చోండి. లేదండి, వెళ్ళాలి. నీలకంఠం గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. అక్కడ పని ఎక్కువ అవుతుందేమో. అవును, వాళ్ళది పెద్ద సంస్థ. సంవత్సరానికి 16 గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. ఇంకా 4 విద్యా సంస్థలు, 2 లాడ్జీలు, 1 థియేటర్. వాళ్ళ వ్యవహారం పెద్దదే, పని కూడా ఎక్కువే ఉంటుంది. అయితే మీకు డబ్బు కూడా బాగానే ఇస్తుంటారే? బానే ఇస్తారు సార్, వాళ్ళ మనసు చాలా పెద్దది. అయితే ఇక్కడ జీతం తక్కువ అంటారు, మాకు మనసు లేదు అంటారు. అందుకే ఇక్కడ పనిచేయడం తగ్గించారా? ఎవరన్నారు సార్ మీతోని? ఆదర్శ్ చెప్పాడు. 6 నెలల నుంచి అకౌంట్స్ చూడట్లేదంటే. అవును సార్, 6 నెలల నుంచి పని పెండింగ్లోనే ఉంది. 6 నెలల నుంచి మీరు అకౌంట్స్ పెండింగ్లో పెట్టారు. ఇక్కడ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్కి కొత్త ఆఫీసర్ వచ్చారు, లేడీ ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేదాకా నిద్రపోదంట. తలుచుకుంటే నాకు కంటి మీద కునుకు రావట్లేదు. అవును సార్, వచ్చిన ఆఫీసర్ బాగా స్ట్రిక్ట్. మరి మీరు ఇలా చేస్తే ఎలాగండి? నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను కూడా ఇక మీదట టెన్షన్ తీసుకోదలుచుకోలేదు సార్.
అదే మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. నాకు మాత్రం రెస్ట్ వద్దా సార్? వద్దని ఇప్పుడు ఎవరన్నారు? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అనుభవానికి తగిన జీతం ఎలాగో ఇవ్వడం లేదు. కనీసం వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా ఆయన. అది కూడా లేనప్పుడు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంకా ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏమైంది? అవన్నీ ఎందుకులేండి సార్. నీలకంఠం గారిది చాలా పెద్ద సంస్థ, బాగా చూసుకుంటారు, మంచి జీతం ఇస్తున్నారు, అది చాలు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి రిలీవ్ చేయండి సార్. మా దగ్గర పని తక్కువ కాబట్టి జీతం తక్కువ, అక్కడ పని ఎక్కువ కాబట్టి ఎక్కువ జీతం ఇస్తుండొచ్చు. ఎంత చెట్టుకు అంత ఖాళీ. కానీ మీరు ఇలా సడన్గా పని మానేస్తానంటే ఎలా చెప్పండి? సార్, మార్కెట్లో జాబ్ లేని అకౌంటెంట్స్ చాలా మంది ఉన్నారు. వెతకండి సార్, తక్కువ జీతానికే పనిచేసే వాళ్ళు దొరుకుతారు. అలా అంటే ఎలాగండి? కూర్చొని మాట్లాడదాం. పర్లేదులేండి, నేను వెళ్తాను. 20 ఏళ్ళుగా మనం కలిసి పని చేస్తున్నాం. మా ఇంటి మనిషి మీరు. దయచేసి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. టెన్షన్లో ఏదో అన్నాను, దానికే పని మానేస్తానంటే ఎలా? కాదు సార్, 20 ఏళ్ల క్రితం ₹1,00,000 ప్రారంభించిన సంస్థ ఇది. నాకు 2,000 రూపాయలు ఇస్తే నేను వారానికి 2 సార్లు వచ్చి మీ అకౌంట్స్ అన్నీ సరిచేసేవాణ్ణి. ఏ రోజైనా నా వర్క్ వల్ల డిలే అయ్యిందా? లేదు, మీరెప్పుడూ అలా చేయలేదు. అందుకే 6 నెలల నుంచి పని పెండింగ్లో ఉన్నా ఒక్కసారి మాత్రమే మీకు గుర్తు చేశానంతే. కానీ నేను ఇంతవరకు నా జీతం పెంచాలని ఒక్కసారి కూడా గుర్తు చేసిందే లేదు. ₹1,00,000 స్టార్ట్ అయిన ఈ ఫైనాన్స్ కంపెనీ ఇప్పుడు కోట్లకు చేరుకుంది. ఏ రోజైనా జీతం తక్కువ ఇస్తున్నారని అడిగానా సార్? చచ్చా, మీరెప్పుడూ అడిగింది లేదు. ఇదిగోండి, నేను చెప్తున్నాను, వచ్చే నెల నుంచి మీ శాలరీ హైక్ చేస్తాను. అర్థమైందా? 6 నెలల నుంచి అకౌంట్స్ పెండింగ్లో ఉంటే ఇప్పుడా సార్ అడిగేది? ఇప్పటికైనా అడుగుతున్నాను కదా, ఆ అకౌంట్స్ ఏంటో చూడండి. సార్, నేను 2 వారాలకోసారి వచ్చి అకౌంట్స్ చూసేవాణ్ణి. కానీ మీ కొడుకుని డాక్యుమెంట్స్ అడిగితే ఏది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఎంత రిక్వైరీ చేశారంటే అసలు చెప్పేవాడే కాదు. ఆయన ఇవ్వలేదు, నేను అకౌంట్స్ చూడలేదు సార్. ఆదర్శ్ది మీ కొడుకు వయసు, గట్టిగా అడుగుండాల్సిందే. గట్టిగానే అడిగాను సార్. ఏమన్నాడు తెలుసా? ఈ కంపెనీ మాది, మా నాన్నది, మేం చెప్పింది మాత్రమే చెయ్యాలని చాలా ర్యాష్గా మాట్లాడాడు సార్. ఈ వయసులో నాకు అవసరమా సార్? నాకంటే చిన్నవాళ్ళతో అనిపించుకోవడం నా అనుభవం అంతా ఉండదు సార్. నాకు ఒక మాట చెప్పుండాల్సింది కదండి మీరు. తండ్రి దగ్గర కొడుకు గురించి ఏమని చెప్పగలను సార్? రేపు మీరు బాగానే ఉంటారు. మీ అబ్బాయి రౌడీలను వేసుకొని మా ఇంటికొచ్చి గొడవ చేస్తే భార్య పిల్లల ముందు నా పరువు పోతుంది సార్. ఇవన్నీ ఫేస్ చేస్తూ నేను ఇక్కడ పనిచేయలేను సార్. మీరు డైరెక్ట్గా కంపెనీ వ్యవహారాలు చూసినప్పుడు అంతా బాగానే ఉండేది. నాకు మంచి జీతం ఇచ్చారు. ఇక చాలు, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్. లేదండి, మీరు పని మానేస్తానంటే ఎలా చెప్పండి? మీకు జీతం ఎంత కావాలంటే అంత తీసుకోండి. పని మానేస్తానని మాత్రం అనకండి. ఏమంటారు? సరేలేండి, జీతం ముఖ్యం కాదు. వయసుకు తగిన మర్యాద ఇవ్వమని మీ కొడుక్కి చెప్పండి. ఆస్తులు విచ్చలవిడిగా పెరిగితే తిమ్మిని బమ్మి చేసో, బమ్మిని తిమ్మి చేసో నా అనుభవంతో ఎన్నో పద్దులు టాలీ చేశాను. కానీ నోటి దురుసుతో మాటలు హద్దులు దాటితే టాలీ చేయలేం కదండి. మీ అబ్బాయి బ్యాలెన్స్ తప్పుతున్నాడు. నా అనుభవానికి మినిమం వాల్యూ కూడా ఇవ్వడం లేదు. అవేం మనసులో పెట్టుకోకండి. పిల్లకాకేం తెలుసు, ఉండేది తప్ప. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలీదా? నేను వాడితో మాట్లాడతానులేండి. సరేనా? మరి ఇంకేంటి విశేషాలు? మీ ఇంట్లో అంతా బాగున్నారా? ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా చెప్పండి. మీరు మా ఫ్యామిలీ మెంబర్ అండి. ఏం లేదు సార్, చిన్న కొడుకు బీటెక్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్కి వచ్చాడు. నా దగ్గర ఉన్న సేవింగ్స్, నా భార్య నగలు, ఊర్లో ఆస్తి అన్నీ పెట్టేశాను. ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా మిగతా చదువుకు 1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాలే.
కొడుకు చదువు పూర్తయ్యాక నువ్వు ఆ అప్పు తీరిస్తే సరిపోతుంది. వద్దులేండి, ఇక్కడ వడ్డీ ఎక్కువ అవుతుంది. మీకు తక్కువ వడ్డీకే ఇస్తానండి. మీరు నాకు బాగా కావాల్సిన వ్యక్తి అండి. రూపాయి వడ్డీతో తీసుకోండి, సరేనా? సరే సార్. అయితే వెళ్లే ముందు ఒక మాట. మీ అబ్బాయి నెల ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. కానీ తను 6 నెలలకు 6 లక్షలు ఖర్చు పెట్టాడు. దానికి లెక్క చెప్పడం లేదు. ఎవరికైనా అప్పిచ్చాడేమో. లేదు సార్, నాన్నకు చెప్పకండి. మీకు ఖర్చులకు కావాలంటే సపరేట్గా ఇస్తానని చెప్పాడు. మీ ఉప్పు తిన్నాను, మోసం చేయలేనని చెప్పా. దానికి మీ కొడుకు కోపంగా అన్నీ మూసుకొని ఉండమని చెప్పాడు. కాదని బయటకు చెప్తే నీ అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు సార్. తప్పుగా అనుకోకండి సార్, మేము పిల్లల్ని పెంచాం, మరి ఇలానా? మీరు మా మనిషి అయినా వాడు అంత డబ్బు ఏం చేశాడు? అది మీరు అడగండి సార్. కానీ ఒక్క విషయంలో అష్యూరెన్స్ ఇవ్వండి సార్. ఏంటో చెప్పండి. నన్ను ఇకపై అందరి ముందు మర్యాద లేకుండా మాట్లాడొద్దని మీ అబ్బాయికి చెప్పండి సార్. సార్, నేను ఉప్పు కారం తింటున్న మనిషిని. నాకు రోషం ఉంటుంది. ఈ కంపెనీ వ్యవహారాలన్నీ నాకు బాగా తెలుసు. మీరు హద్దులు లేకుండా సంపాదించడం వెనుక మీ తెగింపుతో పాటు పద్దులు పక్కాగా ఏ మార్చి రాసినా నా తెలివితేటలు కూడా ఉన్నాయన్న సంగతి మీరు మర్చిపోకూడదు సార్. నేను వెళ్ళి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకిస్తే వాళ్ళొచ్చి రైడ్ చేస్తారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వచ్చిన ఆవిడ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. 20 ఏళ్ల కిందట మీరు ఎక్కడ ఆరంభించారో మళ్ళీ అక్కడికే వెళ్తారు. నాకు రివార్డ్ వస్తుంది సార్. కానీ నాకలా చేయడం మనసు ఒప్పదు సార్. నాది స్వామి భక్తి. నాకు అన్నం పెట్టిన సంస్థకు సున్నం పెట్టడం తెలియదు సార్. నాకు తెలీదా మీ గురించి. మీ మంచితనాన్ని శంకించాల్సిన పని లేదు. కానీ ఇకపై ఏదైనా సరే నాకు నేరుగా చెప్పండి, నేను చూసుకుంటాను. గవర్నమెంట్కి చూపించే లెక్క ఈ బుక్లో ఉంది. ఇది పైన పెట్టాలి. సేమ్ డేటా ల్యాప్టాప్లో కూడా ఉంటుంది. దాన్ని ఎవరు చెక్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఇంతకుముందు మీరు పైన పెట్టిన గ్రీన్ బుక్ ఇక్కడ ఉండకూడదు సార్. గుట్టు రట్టు కాకుండా దాచిపెట్టాల్సిన పద్దులు ఈ గ్రీన్ ఖాతా బుక్లో ఉన్నాయి. దీన్ని మీ ఇంటి దగ్గర సీక్రెట్గా పెట్టుకోండి. ఇక నేను వెళ్తాను సార్. సరే. దీపా, బావున్నావా? చాలాసేపైందా వచ్చి? బాగున్నానత్తయ్య. ఇంతకీ వాడెక్కడా? మీ కొడుక మీరు నాతో మాట్లాడాలని అన్నారంట. అందుకని నన్ను ఇక్కడ డ్రాప్ చేసి తను వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడా? ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు నువ్వు? బస్సులో వెళ్తానత్తమ్మా. జర్నీలో ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఏం లేదత్తమ్మా. నేను పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఉన్నది ఒక్క కొడుకు, కోడలు. కోడలిగా ఈ అత్తమ్మని గుర్తుపెట్టుకున్నావు. నాకది చాలు. డాక్టర్ ఏమన్నారు దీపా? ఏం ప్రాబ్లం లేదన్నారత్తయ్య. అంతా బావుందన్నారు. ఇది తీసుకో. ఇది కుంకుమ పువ్వు. వేడి పాలల్లో కొంచెం వేసుకొని తాగాలి. పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. ఏ బిడ్డ కావాలి మీకు? మగపిల్లాడత్తమ్మా. మరి మీకు? మనవడు కావాలి. మా ఆయన సరిగ్గా లేడు. నా కొడుకును వేలు పట్టి నడిపించే సమయంలో నా భర్త వేసే తప్పటడుగులు సరిచేయడంలోనే నలిగిపోయాను.
ఇక నా కొడుకు వేసే తప్పటడుగులకి మురిసిపోయే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడైనా వాణ్ణి చూసుకుందాము అంటే వాడేమో నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాడు. కనీసం మీకు మగపిల్లాడు పుడితే నానమ్మగా వాడికైనా నిండు ప్రేమ పంచాలని మనసు ఆరాటపడుతోంది. ఇంట్లో నేను, అమ్మ, కీర్తి ముగ్గురం ఆడవాళ్లమే. అందుకే మగపిల్లాడు కావాలనిపిస్తోంది. మన చేతిలో లేదు కదా. ఆడపిల్ల పుట్టినా పండగ చేస్తాం. ఇంతకీ దేనికి రమ్మన్నారత్తమ్మా? విషయమేంటి? ఉన్నది ఒక్క కోడలు, కడుపుతో ఉంది. చూసి పలకరించాలని రమ్మన్నాను. అంతేనా? అంతే. అంత మాత్రానికే మీరు రమ్మనరు. నాకు తెలుసు. మీరు మాకు లోన్ ఇప్పిస్తున్నారు. అది తీరుస్తామో లేదో అని డౌటు. నేను మీకు మాట ఇస్తున్నాను, ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా మిస్ అవ్వదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ ఇంటిని మేం పోనివ్వము. సరే, నేను వెళ్తున్నానత్తయ్యా. ఆగు, వెళ్దు. ఎప్పుడు ఇల్లు, ఇన్స్టాల్మెంటు, లోను ఇదేనా? ఇక మాట్లాడుకోవడానికి ఏం లేదా మన మధ్య? ఇంకా నా మీద నీ కోపం తగ్గనట్టుంది దీపా. కొద్దిగా నిదానం. నేను నిన్ను రమ్మన్నది అప్పు విషయం మాట్లాడ్డానికో లేక ఇంటి విషయం మాట్లాడ్డానికో కాదు. మరి నువ్వు కడుపుతో ఉన్నావు. అంత కోపం వద్దు దీపా. ఇరిటేట్ కాకూడదు. ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు, సరేనా? మ్, అప్పు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఆప్యాయత ఆత్మీయుల దగ్గరే దొరుకుతుంది. పుట్టింటి నుంచి మెట్టింటికి అడుగు పెట్టాక అత్తింటి వారిగా మేం పంచే అనురాగం నువ్వు పంచి ఇవ్వాలనుకుంటున్న ఆస్తి కంటే విలువైంది. అప్పు ఎలాగైనా ఎక్కడైనా పుట్టించుకోవచ్చు, కానీ ఆప్యాయత అన్ని చోట్ల పుట్టించలేవు దీపా. ఇదంతా నీకు తెలియదని కాదు, కానీ ఇలాంటి సమయంలో అప్పు తిప్పలు కాస్త పక్కకు పెట్టి ఆత్మీయులు పంచే అనురాగం కూడా పొందితే నీకు కాస్త ఆట విడుపుగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. దీపా, ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి అత్తమ్మా. కీర్తితో నా కొడుకు డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడని చెప్పావంట, అది నిజమేనా? అవును, ధరణి ఇంటి మీద లోన్ తీసుకుంటున్నావంట. దానికి నీకు సంబంధం లేదు. ఎందుకు లేదు? నేను ఆ ఇంటి పెద్దని. ఇంకా కీర్తికి పెళ్లి కాలేదు. ఇంకో విషయం, ఆ ఇంటి సైట్కి నేను కూడా సగం డబ్బులు ఇచ్చాను. అందుకే నాకు వాటా ఉంది.